క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీకు ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నిందలలో అవమానంలో పరిశుద్ధంగా జీవించటం, నిందలలో అవమానాల్లో వాటిని సహించి దేవుని వైపు మనం ప్రయాణం చేయటం అనేటువంటిది ఈ భాగంలో మనం చూడగలుగుతాం. మనం గమనించి చూసినప్పుడు యేసేపుకి అనేకమైనటువంటి నిందలు అవమానాలు కలిగాయి. నిందలలో పరిశుద్ధత కలిగి జీవించాడు. పాపము చేయకుండా పాపమును అసహించుకొని పారిపోయాడు. తద్వారా అతడు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా యేసేపును హెచ్చించాడు. మీరు యేసేపును దేవుడు ఎంత గొప్పగా హెచ్చించాడు అంటే, మీరు ఆదికాండం 49వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు యేసేపుకు వచ్చినటువంటి ఆశీర్వాదాలు ఎంత గొప్ప దీవుల్లో అక్కడ చాలా గొప్పగా ఉంటాయి. అక్కడ అతనికి వచ్చినటువంటి ఆశీర్వాదాలు. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో కూడా మోషే ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తూ మోషేకి ఇచ్చినటువంటి యేసేపుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, పొదలో ఉన్నటువంటి వాని యొక్క దీవెన నీకు కలుగునని, సూర్యుని నుండి చంద్రుని నుండి భూమి నుండి కలిగే ఆశీర్వాదాలు యేసేపు కలుగుతాయని చెప్పేసి అక్కడ చెప్పటం జరిగింది. కారణం ఏంటంటే, నిందల్లో, అవమానాల్లో, శోధనలో, హింసలలో పరిశుద్ధంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి నిజాయితీగా జీవించడం. మీరు దానియేలు సింహాల బోన్లో వేయబడ్డాడు. ఆయన అవమానించబడ్డప్పుడు, లేకపోతే తృణీకరించబడ్డాడు. తద్వారా దానియేలు సింహాల నుంచి బోన్ నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఉన్నతంగా ఆయన్ని హెచ్చిస్తాడు. మీరు గమనించి చూసినప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచిస్తాడు. ఎందుకంటే కలగబోతున్నటువంటి బహుమానమందు అతడు దృష్టి ఉంచుతాడు. నేను ఈ కొద్ది కాలం గనక శ్రమపడి నమ్మకంగా గనక నేను దేవునితో గనక జీవించినట్లయితే దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు అక్షయమైనవి, నిత్యమైనటువంటివి, వాడబారినటువంటివిగా ఉంటాయి. ఆ బహుమానాల ముందు ఇవి ఎన్నదగినటువంటివి కావు అని అతడు భావించి నిందలు అనుభవించడానికి ఇష్టపడతాడు. మీరు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2 నుండి 3 వచనాలు కనుక మీరు గమనించి చూస్తే, ముందున్నటువంటి ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ వేయబడతా ఉన్న సందర్భంలో గురువారం ఆయన బంధించబడిన తర్వాత ఏడవబడి, కొట్టబడి, హింసించబడి, సిలువ వేయబడి, అన్యాయపు తీర్పు పొందుతూ ఈ బాధలన్నీ అనుభవిస్తూ ఉన్నప్పటికీ ముందున్నటువంటి ఆనందము కొరకై అవమానమును ఆయన నిర్లక్ష్యపెట్టి అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎంత బాధించినప్పటికీ, అవమానించినప్పటికీ, పక్కన వెంట్రుకలు పీకినప్పటికీ, ముసుగు వేసి గుద్దినప్పటికీ, ఇన్ని చేసినప్పుడు కూడా నలిగిన రెల్లును కూడా విరవలేదు అనేటువంటిది మనం చూడగలుగుతాం. కాబట్టి భక్తులందరూ కూడా అవమానాలు, నిందలు, హింసలు, కరువులు, ఇబ్బందులు, అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళే. నీవు నేను మనందరం కొత్త ఏమి కాదు. అయితే దేవుడు సర్వకాలం విడనాడే దేవుడు కాదు. తప్పనిసరిగా తగిన సమయమందు దేవుడు జ్ఞాపకం చేసుకొని హెచ్చించి ఉన్నతంగా దీవించగలిగిన దేవుడు. అందుకని మనం చదువుకున్న లేఖన భాగంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమవుతా ఉంది. కనుక మీరు సంతోషించి ఆనందించండి అంటాడు. ఎందుకంటే నేను నీతి నిమిత్తం, మంచి నిమిత్తం, యథార్థత నిమిత్తం నేను అవమానాలకు గురవుతున్నాను. ఆ నిందల్లో నువ్వు సంతోషించాలి. ఎందుకంటే
నీ ఫలము అధికమవుతుంది అంటాడు. రాజు అయినటువంటి దావీదును షిమి అనేటువంటి వ్యక్తి దూషిస్తూ ఉంటాడు. దావీదు అంటాడు, అతన్ని తిట్టని, పక్కనున్నటువంటి వ్యక్తి అతను చంపటానికి పూనుకుంటే దావీదు అతన్ని ఆపి అతను దూషించని, ఒకవేళ అతను దూషించే దోషణను బట్టి దేవుడు ఒకవేళ నా మీద కనికర పడతాడేమో, నా పట్ల జాలి పడతాడేమోనని దావీదు చెప్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం నిందల్లో ఉన్నప్పుడు, అవమానాల్లో ఉన్నప్పుడు మనం యేసు వైపు మనం చూడాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఓపికతో మనం పరిగెత్తాలి. మీరు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం కనుక మీరు చూస్తే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ఏంటంటే, క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైనలా మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచును గనక మీరు ధన్యులు. ఒకవేళ నీతి నిమిత్తం, దేవుని నిమిత్తం, క్రీస్తు యొక్క నామం నిమిత్తం కనుక ఒకవేళ దూషించబడితే మీరు ధన్యులు. ఎందుకంటే మహిమా స్వరూపమైనటువంటి దేవుని యొక్క ఆత్మ మీ మీద నిలుచును అనేటువంటిది ఇక్కడ లేఖన భాగం చెప్పబడతా ఉంది. మీరు చూడండి, కీర్తన 31వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మీరు అక్కడ గమనించి చూసినట్లయితే ఒక మంచి మాట ఉంటుంది. ఏంటంటే, అక్కడ మనుషుల కపటోపాయములను వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచున్నావు. నిందల్లో, అవమానాల్లో దేవుడు మనల్ని దాచేవాడుగా ఉన్నాడు, మనల్ని సంరక్షించేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ కనబడతాం. మీరు 37వ అధ్యాయం 6వ వచనం కనుక చూస్తే, ఆయన వెలుగువలే నీ నీతిని, మధ్యాహ్నములే నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. కాబట్టి నీ నీతిని, నీ యొక్క నిర్దోషత్వమును దేవుడు ఒకరోజు తప్పనిసరిగా దేవుడు బయలుపరిచే దేవుడు, వెల్లడి చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ మీరు నీతి నిమిత్తం హింసించబడతా ఉన్నారా, నిందల చేత, అవమానాల చేత తృణీకారానికి గురై ఉన్నారా, దేవుడు శాశ్వత కాలం విడనాడే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అవమానాలను నిర్లక్ష్య పెట్టాడు. మోషే నిందలను సహించటానికి ఇష్టపడ్డాడు. యేసేపు నిందలను, అవమానాలను ఆయన భరించి యథార్థంగా దేవునితో నమ్మకంగా జీవించాడు. వీళ్ళెవరు కూడా ఓడిపోలేదు. దేవుడు వీళ్ళని తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకొని హెచ్చించి వర్ధిల్ల చేశాడు. ఈరోజు నిన్ను, మనందరిని దేవుడు తప్పనిసరిగా దీవించగలిగిన దేవుడు. కాబట్టి ప్రభువును జ్ఞప్తికి తెచ్చుకుంటూ విశ్వాస యాత్రలో ధైర్యంగా ఉండటానికి శిష్యులతో అదే చెప్తాడు. నా నామం నిమిత్తం మీరు అనేక స్థలాలకు తోడుకొని పోతారు, అవమానించబడతారు, దూషించబడతారు, నిందించబడతారు. ఏం మాట్లాడాలి అని మీరేమి పెద్దగా చింతించాల్సిన పని లేదు. ఆ సమయమున పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉండి మీ ద్వారా మాట్లాడించే దేవుడుగా ఉన్నాడు. ఎదురాడుటకు వీలు పడనటువంటి బలమైన మాటలను మాట్లాడగలిగిన శక్తినిచ్చేవాడు మన ప్రభు. కాబట్టి నిందలలో మనం ఒకవేళ ఉన్నామేమో, నీతి నిమిత్తం హింసించబడతా ఉన్నామేమో, ధన్యులమే. ఎందుకంటే పరలోకమందు మన ఫలము, నీ ఫలము అధికమవుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ, మీ అందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వందనాలు. ఈ మాటలు నాయన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.